ఓ అమ్మాయిని సిన్సియర్ గా ఓ అబ్బాయి ప్రేమిస్తే ఆ ప్రేమించిన అమ్మాయి కోసం ఏం చేయటానికైనా వెనకాడడు అని నిరూపించాడు ఓ ప్రేమికుడు. వడివరాసన్ వయసు 26 సంవత్సరాలు. ఇతను వేల్చూరు జిల్లాలోని కేవీ కుప్పం సెమ్మన్ కుట్టే ప్రాంతంలో ఉంటాడు. ఇతను ఒక జేసీపీ డ్రైవర్. ఇతనికి కేవీ కుప్పం పక్కనే ఉండే లాతేరి గ్రామంలోని ఓ ఆర్మీ జవాన్ కూతురితో పరిచయం ఏర్పడింది. ఇక అప్పటి నుండి ఇద్దరు కావలసినంత ప్రేమించేసుకున్నారు. ప్రేమికులు తిరగాల్సిన ప్రదేశాలన్నీ తిరిగేశారు. ఫోన్లకు పని చెప్పి వెళ్లిన చోటల్లా ఇద్దరూ కలిసి ఫోటోలు దిగి తమ ప్రేమను తీపి జ్ఞాపకాలుగా దాచుకున్నారు. అయితే మరి అంతలా తిరిగితే ఊరి వాళ్లకు వీళ్ల గురించి తెలుస్తుంది కదా. అప్పటి నుండి ఊరి వాళ్ళంతా వీళ్ల గురించే గుసగుసలాడుకోవటం మొదలు పెట్టారు. ఆ విషయం ఈ ప్రేమికులిద్దరికి తెలిసింది. ఊరి వాళ్ల ద్వారా తమ ప్రేమ విషయం తమ పేరెంట్స్ కి తెలియటం ఇష్టం లేక తమే తమ పేరెంట్స్ కి తమ ప్రేమ విషయం చెప్పి దాన్ని పెళ్లి బంధంగా మార్చుకోవాలి అనుకున్నారు. పెద్దల అంగీకారంతో ఒకటవ్వాలి అనుకున్నారు. ఇద్దరు తమ తమ ఇళ్లలో తమ ప్రేమ విషయం చెప్పారు. అబ్బాయి ఫ్యామిలీ వాళ్ళు ఓకే అన్నా ఆర్మీ జవాన్ మాత్రం వీళ్ల ప్రేమని నిరాకరించాడు. నీలాంటి డ్రైవర్ కి నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేస్తాననుకున్నావంటూ వడివరాసన్ పై ఒంటికాలిపై లేచాడు జవాన్. నీకు ఎలా కుదిరితే అలాగే ఇచ్చి పెళ్లి చేయమన్నాడు వడి. రెచ్చిపోయాడు జవాన్. ఇక అక్కడితో ఆగన్నాడు వడి. ఆగను, ఏం చేసుకుంటావో చేసుకో అని మరో స్టెప్ ముందుకేశాడు జవాన్. కూతురికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం చేశాడు. ఆ విషయం వడికి తెలిసిపోయింది. వెంటనే జవాన్ ఇంటికి వెళ్లిపోయాడు. సంవత్సరం నుండి నేను మీ అమ్మాయి ప్రేమలో మునిగి తేలామన్నాడు. అలాంటప్పుడు మమ్మల్ని ఇద్దరిని ఎలా విడదీస్తావన్నాడు. తండ్రి అన్న అధికారంతో విడదీస్తున్నానన్నాడు జవాన్. పైగా మళ్లీ నా కూతురి దరిదాపుల్లోకి వస్తే నీకు దేహశుద్ధి చేయిస్తానని బెదిరించాడు. గ్రాండ్ గా కూతురు పెళ్లి ఏర్పాట్లు చేశాడు. ఓ పక్క ఏడుస్తూనే మరో పక్క పెళ్లి కూతురుగా ముస్తాబైంది ప్రియురాలు. కానీ ఎక్కడో ఏదో ఆశ. ప్రియుడు ఏదో ఒకటి చేసి తనని హీరోలా తీసుకువెళతాడేమో అని ఆశపడింది. అయితే ఆమె ఆశకు భంగం కలగకుండా ఓ సూపర్ ప్లాన్ వేశాడు ప్రియుడు. సహజంగా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి జరుగుతుంటే అది చూసి తట్టుకోలేక తమ ప్రేమ విషయం ప్రియురాలికి కాబోయే భర్తకు చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేయటమో లేక ప్రియురాలిని తీసుకుని పారిపోవటమో, ఈ రెండు కుదరకపోతే చచ్చిపోవటమో చేస్తారు. కానీ వడి మాత్రం ఇవేవి చేయలేదు. అవన్నీ రిస్క్ అనుకున్నాడు. సింపుల్ గా మైండ్ కి పని చెప్పాడు. వెంటనే తన ఫోన్ ఓపెన్ చేశాడు. తన గ్యాలరీలో ప్రియురాలతో కలిసి దిగిన ఫోటోలని సెలెక్ట్ చేసుకుని షాప్ కి వెళ్ళాడు. మా ఇద్దరికి పెళ్లి నిశ్చయం అయిందని తామిద్దరం కలిసి దిగిన ఫోటోలని పోస్టర్లుగా వేయించాడు. మరో పక్క ఆర్మీ జవాన్ కూడా ఏం తగ్గలేదు. వడి ప్లాన్ తెలియకపోయినా కూతురు పెళ్లిలో వడి ఏదైనా గొడవ చేస్తాడేమో అని కొందరు మనుషులను పెట్టుకున్నాడు. ఆదివారం కట్పాడిలో పెళ్లి జరగాల్సి ఉంది. అందుకోసం అన్ని సిద్ధం చేశాడు జవాన్. పెళ్లి కూతురు ముస్తాబయి పెళ్లి మండపానికి వస్తూ ఉండగా దారిలో ఆమె ప్రియుడు కలిసి దిగిన ఫోటోలు బ్యానర్ల మీద ప్రత్యక్షమయ్యాయి. వీధికి 10 చొప్పున ఊరంతా అంటించాడు ప్రియుడు. అవన్నీ ఒక్కొక్కటిగా చూస్తున్న జవాన్ కు అతని బంధువులకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అప్పటిదాకా వడి పెళ్లి మండపానికి వచ్చి గోల చేస్తే ఏం చేయడానికైనా సిద్ధం అనుకున్న వారంతా ఆ పోస్టర్లను చూసి నోరెళ్లబెట్టారు. కనిపించిన ప్రతి పోస్టర్ ని కనిపించినట్లుగా పీకేశారు. కొన్ని కాల్చేశారు. కొన్ని కోపంతో చింపేశారు. అయినా వాళ్ళకి ఆ ఊరంతా ఆ బ్యానర్లు కనిపిస్తూనే ఉన్నాయి. ఎన్ని పోస్టర్లని పీకేస్తారు పాపం. చేతులు నొప్పి పుట్టి మైండ్కి చిరాకొచ్చి వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఆ జేసీబీ డ్రైవరే ఇదంతా చేసి ఉంటాడు, వెళ్లి అతని పట్టుకుని విచారించమన్నాడు తండ్రి. పోలీసులు అతనెవరు అని అడిగితే మా అమ్మాయికి మొగుడవ్వాలని నాకు ఎముడయ్యాడంటూ తమ కూతురు జేసీబీ డ్రైవర్ల లవ్ స్టోరీ మొత్తం పోలీసులకు వినిపించాడు. దీంతో పోలీసులు వడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తనే ఇదంతా చేశానని ఒప్పుకున్నాడు. నా ప్రియురాలికి నన్ను కాదని మరో వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేస్తుంటే అది చూస్తూ చేతకాని వాడిలా ఎందుకు ఉండాలని, ఆ పెళ్లి ఆపాలనే మేమిద్దరం కలిసి దిగిన ఫొటోస్ ని పోస్టర్ల మీద వేయించి వాటిని వీధికి 10 చొప్పున ఊరంతా అంటించేశానని, అవి చూసి పెళ్లి కొడుకు తరపు వాళ్ళు పెళ్లిని ఆపేసుకుంటారనే ఇదంతా చేశానన్నాడు. పైగా అది చూసిన నాకు కాబోయే బామ కూడా పెళ్లిని పక్కకు పెట్టి ముందు నా మీద కాన్సన్ట్రేట్ చేస్తాడని, అప్పుడు ఆటోమేటిక్ గా పెళ్లి క్యాన్సిల్ అయిపోతుందని ఇదంతా చేశానన్నాడు. ఎంతైనా ఈ ప్రేమికుడి తెలివిని మెచ్చుకోవాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.